హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. మనం డిసెంబర్ 28, 2024లో ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలను చూద్దామండి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్య అంశాలు చూసినట్లయితే డిసెంబర్ 28 ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వ్యవస్థాపక దినోత్సవంగా, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. డిసెంబర్ 28 దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 100% కుళాయిల ద్వారా మంచినీరు లేదా తాగునీరు అందిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఘనతను 100% తాగునీరుని పైపుల ద్వారా, కుళాయిల ద్వారా అందిస్తున్నటువంటి మరొక రాష్ట్రంగా ఈరోజు పంజాబ్ రాష్ట్రం గుర్తించబడిందనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఆర్‌డిఓ అంటే డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కి చెందినటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ విమాన ఇంజిన్ అయినటువంటి కావేరిని ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరి 26, 2025న మనకి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. స్వర్ణిం భారత్ వికాస్ ఔర్ విరాసత్ అనే కార్యక్రమం అనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మనకి స్వదేశీయంగా మన ఐఐటి బాంబే వాళ్ళు ఆవిష్కరించినటువంటి అంశం అండి. అది నీడిల్ లెస్ షాక్ సిరంజి అంటే ఇంజెక్షన్‌కు ఉపయోగపడే షాక్ సిరంజిని ఐఐటి బాంబే వాళ్ళు ఆవిష్కరించడం జరిగిందనమాట. అది ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్ ఇంపార్టెంట్‌గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి డిసెంబర్ 30, 2024న స్పేడెక్స్ మిషన్‌ని ఒక ఉపగ్రహాన్ని ఆ మిషన్‌ని ప్రయోగించబోతున్నారు. ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ విశిష్ట పురస్కారాన్ని సచిన్ టెండూల్కర్ గారికి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి విశేషాలు చూద్దామండి. ఇవి ఈరోజు డిసెంబర్ 28, 2024లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మరికొన్ని అంశాలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే డిసెంబర్ 28. డిసెంబర్ 28 ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఏందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. డిసెంబర్ 28 వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అనమాట. దీని యొక్క నేపథ్యం చూద్దాం. 1885 సంవత్సరంలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి కాంగ్రెస్ పార్టీని 1885 డిసెంబర్ 28న దీని కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అని చెప్పేసి అంటాం. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగిందనమాట. స్థాపన ఐఎన్సీ స్థాపన అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎప్పుడంటే 1885 డిసెంబర్ 28. ఐఎన్సీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ సంబంధించిన పర్టికులర్ ప్లేస్ అంటే ఇది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్ అండి. గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్ అంట. గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎక్కడ ఉంది ఇదంటే బాంబేలో ఉంది. ప్రజెంట్ మనం బాంబేని ముంబై అని చెప్పేసి అంటున్నాం. ఎంతమంది తొలి కాంగ్రెస్ సదస్సుకి ఎంతమంది ప్రతినిధులు హాజరు కావడం జరిగినట్టు ఇక్కడ 72 మంది ప్రతినిధులు అంటే 72 డెలిగేట్స్ 72 మంది ప్రతినిధులు ఈ యొక్క సదస్సుకి మొదటి ఈ ఆవిర్భావ కార్యక్రమానికి రావడం జరిగింది 72 అనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు అధ్యక్షుడిగా ఎవరు పనిచేయడం జరిగింది? తొలి అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ ఉమేష్ చంద్ర బెనర్జీ అండి. ఉమేష్ చంద్ర బెనర్జీ గారు డబ్ల్యూసీ బెనర్జీ లేకపోతే ఉమేష్ చంద్ర బెనర్జీ అని చెప్పేసి అంటాం. వీరి ఐఎన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, మొదటి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే ఎవరంటే మొదటి అధ్యక్షుడు అనమాట. ఎవరంటే వారే డబ్ల్యూసీ బెనర్జీ అనమాట. ఈ నేపథ్యం కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం ఉందండి. 1947లో మన భారతదేశ స్వాతంత్ర సమయంలో ఐఎన్సీకి అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు అని చెప్పేసి అంటే జేబీ కృపాల్ అనేవారు భారతదేశ స్వాతంత్ర సమయంలో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. ఇది మనకు ఒక ఇంపార్టెంట్. దీనికి ఎలా కాంటెంపరీగా ఇప్పుడున్న దానికి మనం చేసుకోవాలంటే, దీనికి అనుసంధానం చేసుకోవాలంటే ఈ మధ్యలో ఫ్రెండ్స్ మనం చూసాము 2024లో డిసెంబర్ 26న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అంటాం. సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ సమావేశం సిడబ్ల్యూసి
సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కాదండి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అని చెప్పేసి అంటాం. ఇందులో సభ్యులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ వాళ్ళు సభ్యులు. ఈ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశం ఎక్కడ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో జరిగింది. ఒకప్పుడు బెలగాం అనేవాళ్ళం. ఒకప్పుడు పాత పేరు వచ్చేసి దీని బెల్గాం అండి. బెల్గాం అనేది దీని పాత పేరు. ప్రజెంట్ బెలగావిలో జరిగింది. ఎందుకు జరిగింది ఈ సమావేశం యొక్క నేపథ్యం ఏంటంటే ఎందుకోసం అంటే 1924లో ఇదే రోజున సో బెల్గాంలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మన జాతిపిత గాంధీ గారు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఇట్లా 1 ఇయర్ పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సో ఇదొక ఇంపార్టెంట్ సదస్సు అనేది జరిగిందనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యం అంటే గాంధీ మహాత్మా గాంధీ మనకు ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగిందంటే సో ఏ సంవత్సరం అంటే 1924. అది ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని బెలగావి. ప్రజెంట్ అయితే మనం బెలగావి అంటున్న పాత పేరు బెల్గాం అనమాట. ఇలాంటి నేపథ్యం. దీంతో పాటుగా మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సో మనకి ఇద్దరు మహిళల పైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకరు వచ్చేసి అనిబిసెంట్. సో ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ అనిబిసెంట్. వీరి యొక్క నేపథ్యం ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ ఐఎన్సికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ అనిబిసెంట్ అండి 1917లో. ఐఎన్సికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ అంటే ఎవరంటే సరోజిని నాయుడు అండి. ఐఎన్సికి సో ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి సో తొలి భారతీయ మహిళ సరోజిని నాయుడు గారు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరోజిని నాయుడు గారి పైన మరొక ఇంపార్టెంట్ ఉంది. మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఎవరంటే సరోజిని నాయుడు గారు. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన తొలి మహిళ సరోజిని నాయుడు గారే. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ అంటే మళ్ళీ సుచేత కృపలాని. వీరిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఇంకొక అంశం ఉందండి ఐఎన్సి విషయంలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విషయంలో. ఐఎన్సికి 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వారు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వారు, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎక్కువ వయసులో అధ్యక్ష బాధ్యతలు పదవి చేపట్టిన వారు. అండ్ ఐఎన్సికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఐఎన్సికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి పార్సీ మతస్థుడు ఎవరు అని చెప్పేసి అంటే వారి దాదాబాయి నౌరోజీ అండి. ఎవరండి? దాదాబాయి నౌరోజీ. మరి దాదాబాయి నౌరోజీ వారు కూడా ఇంపార్టెంట్. వీరు మనకి దాదాబాయి నౌరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా వీరిని అంటూ ఉంటారు దాదాబాయి నౌరోజీ గారు. అంతేకాకుండా బ్రిటన్ పార్లమెంటు కూడా వీరు లేబర్ పార్టీ తరపున వీరు అక్కడ ప్రతినిధిగా సభ్యుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. వీరి యొక్క సమాధి కూడా లండన్లోనే సో బ్రిటన్లోనే ఉందన్నమాట దాదాబాయి నౌరోజీ. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా నన్ను పుస్తకాన్ని రచించిన వారు కూడా దాదాబాయి నౌరోజీ అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరొక అంశం ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఐఎన్సికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తొలి తెలుగువారు ఎవరు అని చెప్పేసి అంటే సివి ఆనందాచార్యులు గారు అండి. సో ఆనందాచార్యులు గారు ఐఎన్సికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తొలి తెలుగువారుగా ఉండడం జరిగిందనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా అంటే మనకి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం December 28, 2024 అన్నప్పుడు సో ఇంతవరకు నేర్చుకోవడమే ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ వరకు నేర్చుకోవడమే కాదు ఇంతవరకే. సో ఈ యొక్క కాంటెంపరీగా ఈ మధ్యలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకమైన సమావేశం జరిగింది బెలగావిలో. అలా కాంటెంపరీని కరెంట్ అఫైర్ని కూడా జోడించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా ఒక అంశం వచ్చినప్పుడు ఇలా డిస్కస్ చేసుకోవడం ద్వారా మీరు ఇవన్నీ మన హిస్టరీ సార్ కూడా చెప్తారు మన. సో అయితే ఇవంతా కూడా తెలుసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే సో కరెంట్ అఫైర్స్లో రివిజన్గా ఉపయోగపడుతుంది. సో ఈ మధ్యకాలంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్తో లింక్తో అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి కొంచెం కరెంట్ అఫైర్స్ విత్ స్ట్రాటజీకి అండ్ జనరల్ స్టడీస్ మనం నేర్చుకున్నట్లయితే రాబో పోటీ పరీక్షల్లో మంచి మార్క్స్ని మనం సాధించడానికి ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరం అంతా చూడండి 2025 చాలా ఇంపార్టెంట్ మనకి అంటే గవర్నమెంట్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చాలా రాబోతున్నాయి. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లలో మనం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ని సో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక క్రమ పద్ధతిలో వస్తున్న నేపథ్యం ఉంటుంది. అండ్ కాబట్టి మనం ఒక పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావడంలో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే జనరల్ స్టడీస్ యొక్క పాత్ర అనేది క్రియాశీలకంగా కాబోతుంది. త్వరలోనే ఏపీలో పీసీ మెయిన్స్
ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇప్పుడంటే ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ త్వరలోనే ఎస్ఐ మళ్ళీ అంటే నోటిఫికేషన్స్, పీసీ నోటిఫికేషన్స్ అండ్ గ్రూప్స్ నోటిఫికేషన్ 2 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రాబోతున్న నేపథ్యం. తెలంగాణలో అయితే ఇక జేఆర్ఓ, వీఆర్ఓ లాంటి ఎగ్జామ్స్ కూడా అంటున్న నేపథ్యం ఉంది. వీటన్నిటికి కూడా 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బుక్ అని కాకుండా సో ఎవ్రీడే ఆ విధంగా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూ దాంతో పాటు కొంచెం స్టాక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నట్లయితే అంటే ఒక రిలేటెడ్ జనరల్ స్టడీస్ నేర్చుకున్నట్లయితే అంటే ఇక జీకే ఈజ్ నథింగ్ బట్ ఏందంటే జనరల్ నాలెడ్జ్ అనే కాదు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ నేర్చుకున్నట్లయితే మనం ఓకేనా ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ యొక్క స్టైల్ మారుతుంది. అప్రోచ్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫోకస్డ్‌గా నడుచుకుంటూ, కాన్సెప్ట్‌గా నేర్చుకుంటూ సో ఓకేనా రిపిటేషన్ అండ్ రివిజన్ ఇలాంటివి ఉన్నట్లయితే మంచి మార్క్స్ మనం సాధించగలగడం జరుగుతుందనమాట. అది దీని యొక్క నేపథ్యం అండి. అందుకోసమే మనం ఈ యొక్క చిన్న పాయింట్ అయినప్పుడు కూడా డిసెంబర్ 28, 2024 కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అయినప్పుడు కూడా సో ఇన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక మరొక అంశం చూద్దాం. ఇలానే ఇంకొక అంశం కూడా డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్తాను చూడండి. మరొక అంశం ఎలా ఉంది చూడండి ఇక్కడ. మనకి ఈరోజు పేపర్‌లో ఒకటొచ్చింది ఏందంటే స్పేడెక్స్ అని చెప్పేసి ఒకటుందండి. స్పేడెక్స్ కాదండి ఇది. స్పేడెక్స్ అనే ఒక మిషన్ అనమాట. ఏంది స్పేడెక్స్ మిషన్ అంటే మనము ఓకేనా ఇది ఒక అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగం అనమాట. అంతరిక్షంలో మనం ఉపగ్రహాలను పంపిస్తున్నాం. సో ఏంది ఉపగ్రహాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే మనం అంతరిక్షంలో త్వరలోనే చంద్రమండల యాత్రను చేయబోతున్నాం, లేదా గగనయాన యాత్రను చేయబోతున్నాం, ఒక మానవ సహిత యాత్రను చేయబోతున్నాం. దాంతో పాటుగా మనం చూసినట్లయితే 2030 సంవత్సరం నాటికైతే భారతీయ అంతరిక్ష స్టేషన్‌ని 2035 నాటికి 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ బీఏఎస్ అంటారండి. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటికి ఉపయోగపడే విధంగా ఒక పరిశోధన అనమాట స్పేడెక్స్ మిషన్‌ని. ఇది ఇస్రో చేయబోతుంది. మరి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. స్పేడెక్స్ అంటే ఒక అబ్రివియేషన్ ఉందండి. స్పేడెక్స్ అంటే అర్థం ఏందంటే ఇక్కడ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటామండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇది ఒక మిషన్. ఇందులో మనకి 2 ఉపగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ మొత్తం కార్యక్రమం 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటొచ్చేసి చేజర్ అండ్ ఇంకొకటొచ్చేసి టార్గెట్ అండి. ఒకటి చేజర్. ఇందులో 2 ఉపగ్రహాలు ఉంటాయన్నమాట. 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటొచ్చేసి చేజర్ అనే ఒక ఉపగ్రహం ఉంటదండి. చేజర్ అనే ఒక శాటిలైట్ అండ్ ఇంకొకటొచ్చేసి మనకు టార్గెట్ అని ఒక టార్గెట్. ఇవన్నీ కూడా ఏందంటే ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ అనమాట. చేజర్ అనే శాటిలైట్ ఒకటుంటుంది. అండ్ టార్గెట్ అనే శాటిలైట్‌ని మనం పంపిస్తాం ఈ స్పేడెక్స్ అనే మిషన్ ద్వారా. సో మరి ఇవి జంట ఉపగ్రహాలు అని చెప్పేసి అంటున్నాం. మరి ఇవి ఓకేనా ఈ ఉపగ్రహాల బరువు వచ్చేసి ఎంతంటే రెండిటి బరువు వచ్చేసి ఇక్కడ 220 కిలోగ్రాములండి. 220 కిలోగ్రాములు అంటే 220 కిలోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో వాడే ఏదైతే మనకి ఇంధనం ఉందో ఈ ఉపగ్రహాల్లో వాడే ఇంధనం ఉంది చూడండి. ఆ ఇంధనం యొక్క బరువు వచ్చేసి మనకేందంటే 180 కిలోగ్రాములు. అంటే మొత్తం చూసినట్లయితే 400 కిలోగ్రాముల ఉపగ్రహాల బరువుగా మనకుంది. దీన్ని మనం పంపిస్తున్నాం. పంపించాలంటే ఈ యొక్క రాకెట్‌లను పంపించాలంటే మనకేం గావాలి ఇక్కడ చూడండి అంటే ఒక రాకెట్ గావాలి. ఈ శాటిలైట్‌ని పంపించాలి. ఈ శాటిలైట్‌ని పంపించాలంటే రాకెట్ గావాలి. ఆ రాకెట్ మనం ఏం వాడుతున్నామంటే ఇప్పుడు పిఎస్ఎల్‌వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్‌విని ప్రయోగిస్తున్నాం. పిఎస్ఎల్‌వి ఏ నంబర్ ఇదంటే ఇది రాకెట్ నంబర్ పిఎస్ఎల్‌వి C60 అండి. పిఎస్ఎల్‌వి C60 ద్వారా దీన్ని పంపించబోతున్నాం. ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేయబోతున్నామంటే ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 30 అంటే ఎల్లుండి అనమాట. డిసెంబర్ 30, 2024న చేయబోతున్నారు. సో మరి ఇది ఎక్కడి నుండి చేయబోతున్నారు? ఈ ప్రయోగాన్ని ఎక్కడి నుంచి చేయబోతున్నారంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకి తిరుపతి జిల్లా ఒకప్పుడు చిత్తూరు జిల్లాగా ఉండేది ఇదంతా ప్రాంతం. ఇప్పుడు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి దీన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్న నేపథ్యం అనమాట. మరి ఇది ఈ పిఎస్ఎల్‌వి C60 ద్వారా చేయబోతున్నటువంటి ప్రయోగం ద్వారా ఏం చేస్తారంటే ఈ 2 రాకెట్లని స్పేడెక్స్ మిషన్‌లో ఉన్నటువంటి చేజర్ రాకెట్ అండ్ చేజర్ శాటిలైట్ అండ్ టార్గెట్ శాటిలైట్‌లని ఓకేనా మన భూమి పైన 470 కిలోమీటర్ల ఎత్తున సో ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారంటే 470 కిలోమీటర్స్ పైన ప్రవేశపెట్టబోతున్నారు. ఏ కక్షలో ప్రవేశపెట్టబోతున్నారంటే ఇక్కడ వృత్తాకార కక్షలో అండి. ఇక్కడ దీర్ఘ వృత్తాకార కక్ష అని చెప్పేసి అంటాం ఇట్లా. ఇక్కడ వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి వృత్తాకార కక్షలో 55 డిగ్రీల వంపులో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. ఒక్కోసారి అట్లా కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అయితే ఈ శ్రీహరికోటలో మనకు 3 లాంచింగ్ ప్యాడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఉపగ్రహాల్ని ప్రయోగించడానికి 3 లాంచింగ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఒక డయాస్ లాంటివి.
ఒకటి అంటే మొదటి 2 వచ్చేసి మనకి ఇస్రో సంబంధించిన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినవి. మరొకటి వచ్చేసి ఏంటంటే అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ వాళ్ళు స్పేస్ స్టార్టప్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మూడవ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఉంది. సో అది కూడా అడుగుతున్న నేపథ్యం ఒకటోదా, రెండవ ప్రయోగ వేదికన అని అడుగుతున్న నేపథ్యం ఉంది. అది ప్రయోగించిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట మన ఇస్రో వాళ్ళు. ఇది ఇంపార్టెంట్‌గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది అంటే స్పేడెక్స్ మిషన్ ఏమున్నాయి స్పేడెక్స్‌లో ఎందుకు ఉపయోగిస్తారు ఈ స్పేడెక్స్ మిషన్ అంటే, మనం త్వరలోనే చంద్రయాన్ 4 చేయబోతున్నాం. చంద్రయాన్ 4 అనే ప్రయోగం చేయబోతున్నాం. చంద్రయాన్ 4 తర్వాత మనం ఇంకా దీంతో పాటుగా మనము చంద్రుడిపైకి వ్యోమగాములు పంపించబోతున్నాం. లేకపోతే గగనయాన్ అనే కార్యక్రమం ద్వారా మానవ సైతయాత్రను చేయబోతున్నాం. అంతేకాకుండా మనకు 2035లో బీఏఎస్ అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. లైక్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎట్లుందో, ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళు తియాంగాంగ్ అనే పేరుతో ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తరహాలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వీటన్నిటికి ఉపయోగపడే విధంగా ఒక ప్రయోగాన్ని మనం ఈ స్పేడెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. మరి ఇస్రో వాళ్ళు దీన్ని మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేయబోతున్నారు. దీనిపైన మనం ఇంకా ఏమైనా డెవలప్ చేసుకోవడానికి ఉందా అంటే ఎస్ అండి. ఎలా అంటే ఇస్రో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి, సో ఇస్రో నేపథ్యం ఏంటంటే 1969లో దీన్ని ఏర్పాటు చేశారు ఆగస్టు 15న. ఇస్రో యొక్క మన ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదంటే బెంగుళూరులో ఉంది. ప్రెజెంట్ ఇస్రోకు చైర్మన్‌గా ఎవరు ఉన్నారంటే శ్రీధర సోమనాథ్ గారు. సో శ్రీధర సోమనాథ్ గారు మనకి ఇస్రోకు చైర్మన్‌గా పనిచేస్తున్న నేపథ్యం. మరొకటి ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ ఎస్‌డిఎస్‌సి అని చెప్పేసి అంటామండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పాత పేరంటే షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి అంటాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి మరి ఎస్‌డిఎస్‌సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి ప్రెజెంట్ డైరెక్టర్ వచ్చేసి రాజరాజన్ అండి. రాజరాజన్ అర్ముగం అని చెప్పేసి అంటాం. అర్ముగం రాజరాజన్ అని చెప్పేసి అర్ముగం రాజరాజన్ అనేవారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి మనకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారనమాట. ఇంకొక అంశం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 2024లో ఓకేనా? 2024 సంవత్సరంలో 2024లో 2024 సంవత్సరంలో ఇస్రో అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఉపగ్రహ ప్రయోగాలు ఏమైనా చేశాయా? దానికి సంబంధించిన నేపథ్యం ఏమైనా ఉందంటే అది కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. మనం జనవరి 1 ఈ సంవత్సరం ఫస్ట్ జనవరి 1, 2024న మొదటి ఉపగ్రహం అండి ఎక్స్పోసాట్ ఖగోళ శాస్త్ర పరిశోధన గురించి ఎక్స్పోసాట్ మనకి ఎక్స్‌రే పోలరైజేషన్ శాటిలైట్‌ని మనం ఎక్స్పోసాట్‌ని విజయవంతంగా పంపించడం జరిగింది. మనకి ఎప్పుడంటే అది జనవరి 1 అండి. జనవరి 1 బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనవరి 1, 2024న పంపించడం జరిగింది. శ్రీహరికోట నుండి ఏ రాకెట్ ద్వారా పంపించారంటే పిఎస్ఎల్వి C58 ద్వారా మనం దాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పిఎస్ఎల్వి C58 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. మరొక విషయం మళ్ళీ ఈ 2024 ఇంకేమైనా ప్రయోగాలు చేశామా అని చెప్పేసి అంటే ఫిబ్రవరి 17 కూడా ఇంకొక ప్రయోగం ఫిబ్రవరి 17, 2024 కూడా మన ఇస్రో ద్వారా ప్రయోగాలు జరిగినాయి. సో మనకి జిఎస్ఎల్వి F14 ద్వారా అంటే ఇక్కడ జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ F14 ద్వారా జిఎస్ఎల్వి F14 ద్వారా సో మనకి ఇన్సాట్ 3DS అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ కూడా ఇస్రో ద్వారా మనం విజయవంతంగా పంపించడం జరిగిందనమాట. ఇదొకటి విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2024లో మనం ఇంకా ఇస్రో ద్వారా చేపట్టిన ప్రయోగాల్లో ఆగస్టు 16, 2024న చేసిన ప్రయోగం కూడా ఇంపార్టెంటే. మనము స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా SSLV అని చెప్పేసి అంటాం. అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఈ SSLV D3 ద్వారా SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 ద్వారా మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూ పరిశీలన ఉపగ్రహం ఎనిమిదవ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8వది అనమాట ఉపగ్రహం. దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మన రీసెంట్‌గా డిసెంబర్ 5 అండి. డిసెంబర్ 4 అనుకున్నారు. కొంచెం వాతావరణం అనుకూలించక 5కి చేశారు. డిసెంబర్ 5, 2024న మనకి ఇస్రో చేత మరొక ప్రయోగం శ్రీహరికోట నుండి విజయవంతంగా చేయడం జరిగింది. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించింది. ఇది ప్రోబా 3 సంబంధించినటువంటి శాటిలైట్స్‌ని మనం ఆ మిషన్ పంపించడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది మనకి సో ఇలా కన్‌ఫ్యూజ్ ఏం లేదు. చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనమాట. అంటే 2024లో ఇస్రో చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి శాటిలైట్ ప్రయోగాలనమాట. అంటే ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన విషయం అనమాట. స్పేడెక్స్ వచ్చినప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ పాయింట్ ఆఫ్‌లో ఇదంతా కూడా ఇంపార్టెన్స్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఓకేనా? నెక్స్ట్ మరొక సంబంధించిన విషయానికి వెళ్దామండి. మరొక అంశానికి వెళ్దాం.
సో మనకి కావేరి అని చెప్పేసి అంటాం. కావేరి అంటే మనకి ఓకేనా నది పేరు గుర్తుకొస్తాయి. బట్ కావేరి అంటే ఇప్పుడు మనకు ఇంకోటి గుర్తు రావాలి. ఏందంటే మన భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఇండిజినస్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్‌లో. ఇండిజినస్‌లీ డెవలప్డ్ ఓకేనా ఏరోప్లేన్ ఇంజిన్ అన్నమాట. అంటే మన స్వదేశంగా తయారు చేసినటువంటి విమాన ఇంజిన్ అన్నమాట. స్వదేశంగా తయారు చేసినటువంటి విమాన ఇంజిన్ వచ్చేసి ఏదంటే ఇక్కడ కావేరి అండి. కావేరి అనేది మన భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఇండిజినస్ ఓకేనా ఏరోప్లేన్ ఇంజిన్‌గా చెప్పొచ్చండి. ఏరోప్లేన్ ఇంజినే. సో ఏంటంటే అది ఒక దాని పేరు ఏం పేరు పెట్టడం జరిగింది? కావేరి. ఎవరు అభివృద్ధి చేశారంటే DRDO సంస్థ అభివృద్ధి చేసిందండి. డిఫెన్స్ రిసర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDOకు చెందినటువంటి DRDO ప్రధాన కార్యాలయం అంటే మనకు న్యూఢిల్లీలో ఉంటది. DRDOకు చెందినటువంటి బెంగుళూరులో దాని యొక్క అనుబంధ సంస్థ ఉంది. అది GTRE అండి. GTRE అనే సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. GTRE అంటే ఒక అబ్రివియేషన్ ఇచ్చారు. ఏంటంటే గ్యాస్ టర్బైన్ రిసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్యాస్ టర్బైన్ రిసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మన రిసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ అన్నమాట. వీళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. సో గత దాదాపుగా ఒక 40 ఇయర్స్ నుండి అంటే ఇలాంటి స్వదేశీ విమాన ఇంజిన్ అభివృద్ధి చేసే క్రమంలో ఈ GTRE సంస్థ 1980 నుండి ఈ ప్రాజెక్ట్ 1980 నుండి కృషి చేస్తుంది. ఫైనల్‌గా అభివృద్ధి చేసినట్టు DRDO అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి. ఇటీవల వార్తలున్న కావేరి అంటే ఏంది? అంటే మనకు భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసిన విమాన ఇంజిన్. సో DRDO గురించి కూడా డిస్కస్ చేద్దాం. 1958లో DRDOని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 1న DRDO డిఫెన్స్ రిసర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDOకి ప్రెజెంట్ ఎవరున్నారు దీని చైర్మన్ అంటే సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ గారు డిఫెన్స్ రిసర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో వీరు ఒక ముఖ్యమైన అంటే చైర్మన్ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఆ నేపథ్యం. ఇక బెంగుళూరు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి బెంగుళూరు కేంద్రంగా ఉన్నటువంటి మరో సంస్థ పైన కూడా డిస్కస్ చేసుకోవాలి. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. HAL వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మనకు న్యూస్‌లో ఉన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మనకి తేలికపాటి అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. తేలికపాటి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA అని చెప్పేసి అంటాం. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే తేలికపాటి యుద్ధ విమానం అండి. తేలికపాటి యుద్ధ విమానం. సో తేలికపాటి యుద్ధ విమానం అండి. సో మరి దాని పేరు ఏం పేరు పెట్టడం జరిగిందంటే తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అనేది తేజస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ HAL అభివృద్ధి చేసినటువంటి ఇంకొకటి ఉన్నది లైట్ కాంబాట్ హెలికాప్టర్ కూడా ఉంది. లైట్ కాంబాట్ హెలికాప్టర్ అంటే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ కూడా ఉందన్నమాట. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ LCH అని చెప్పేసి అంటాం. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ప్రచండ్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రచండ్ అని. సో ఇట్లా అడిగా ప్రచండ్ అంటే ఏంటి, తేజస్ అంటే ఏంటి, సో కావేరి అంటే ఏంటి అన్నప్పుడు ఈ అంశాలు మనం చూసుకోవాలి. ఇది కూడా బెంగళూరుకు చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క తేజస్ అండ్ ప్రచండ్ అనే ఒక తేలికపాటి యుద్ధ విమానం తేజస్ని లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఇదే బెంగళూరు అని చెప్పేసి అన్నప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి మరికొన్ని సంస్థలు కూడా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో బెంగళూరు ఇంతలోపే మన స్టార్టింగ్లో క్లాస్లో డిస్కస్ చేసినాం. కర్ణాటకలోని బెలగావిలోని ఈసారి ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిందని. బెంగళూరులో ఉన్నటువంటి సంస్థలు మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక సంస్థగా ఉంది ఇక్కడ. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ సంస్థ ఇక్కడే ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ కూడా ఇక్కడే ఉంది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ సో జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ అంటే సెంట్రల్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉంది. దాంతోపాటుగా చూసినట్లయితే నిమాన్స్ అంటారు అండి. నిమాన్స్ అంటారు. అంటే నిమాన్స్ అంటే ఇక్కడ నిమాన్స్ కాదు. నిమాన్స్ అంటే ఏంటంటే సో మనకి నిమాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ సో న్యూరో సైన్సెస్ అనే సంస్థ అనమాట. ఇలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇలా మనం నేర్చుకోవడం ద్వారా ఎగ్జామినేషన్లో ఒక్కోసారి మనకి ఏంటంటే ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ లో. సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ దేర్ హెడ్ క్వార్టర్స్ అంటే శాస్త్రీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయి అంటాడు. మ్యాచింగ్లో ఇస్తాడు, జతపరచమని ఇస్తాడు. క్వశ్చన్ ఇంకా ఇలా కూడా రావచ్చు. బెంగళూరులో లేని సంస్థ ఏది, బెంగళూరులో ఉన్న సంస్థ ఏది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు, నాట్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు అన్నప్పుడు
ఉన్న అంశాన్ని కూడా ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఆ నేపథ్యం అనమాట. ఓకేనండి. దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకొకటి యాడ్ అయింది బెంగుళూరులో ఏందంటే డీఆర్‌డీఓకి చెందినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఎక్కడ ఉందంటే బెంగుళూరులో ఉంది. ఈ జీటీఐఆర్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ విమాన ఇంజిన్ పేరు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే కావేరి అని పేరు పెట్టడం జరిగిందనమాట. అలా కూడా మనం కొంచెం ఓపికతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక డైలీ కరెంట్ అఫైర్స్ అంటే 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ కాదండి. అంటే మనం ఒక రోజు ఎక్కువ ఉంటే, ఒక రోజు తక్కువ ఉంటే అది మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అవసరమా లేవా అని 4, 5 సార్లు ఆలోచించాలన్నమాట చెప్పేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా మంచి బిట్స్ వస్తాయన్నమాట. మీకు కొంచెం ఓపిక ఉండాలి గానీ మంచి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ చేస్తే మనకు చాలా అంశాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మనం చిన్న స్టాక్ అంటే ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ నేర్చుకుంటాం. తర్వాత కరెంట్ జాగ్రఫీ నేర్చుకుంటాం. కరెంట్ పాలిటీ నేర్చుకుంటాం. చాలా విషయాలు మనకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ద్వారా రావాలి. అంతేగాని ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం ద్వారా పెద్దగా ఏమి యూజ్ ఉండదు. దాన్ని మిగతా సబ్జెక్ట్స్‌కి మనం అప్లై చేసుకుంటే, అనువర్తనం చేసుకుంటే కాంటెంపరరీగా అంటే ఓకేనా ఆ డాటాను మనం కాంటెంపరరీ డాటాని, కరెంట్ డాటాని ఓకేనా గతంలో ఉన్న డాటాకి మనం యాడ్ చేసుకుంటే మస్తు ఓకేనా మంచి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్న వాళ్ళం అయితామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించిన సమాచారం మనకుందండి. ఇది పంజాబ్ రాష్ట్రం పైన మనకు న్యూస్‌లో ఉంది. పంజాబ్ రాష్ట్రం పైన న్యూస్‌లో ఉందండి. ఎలా పంజాబ్ రాష్ట్రం న్యూస్‌లో ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో 100% కుళాయిల ద్వారా అంటే పైపుడు అంటారు. కుళాయిల ద్వారా మంచినీరు లేదా తాగునీరు అని చెప్పేసి అంటాం. త్రాగునీరుని గ్రామీణ ప్రాంతాల్లో 100% అందిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు పంజాబ్ రాష్ట్రం గుర్తించబడింది. ఏ కార్యక్రమంలో భాగంగా అది విషయం గమనించండి. ఇలా అడుగుతాడు 2024 డిసెంబర్‌లో ఈ క్రింది ఏ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో 100% పైపుడు వాటర్‌ని కుళాయిల ద్వారా అందిస్తున్నప్పుడు అది పంజాబ్ రాష్ట్రం అన్న అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక నేపథ్యం ఉందండి. ఏంటా నేపథ్యం అంటే 2019 సంవత్సరంలో ఆగస్టు 15న భారత ప్రభుత్వం జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే భారతదేశంలో 2024 నాటికి ప్రతి ఇంటికి కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇదే కార్యక్రమాన్ని ఇంకా మనం హర్ జల్ అనే పేరుతో కూడా అంటే హర్ జల్ అంటే ప్రతి గర్కి జలం అందించాలనే కార్యక్రమం ద్వారా ఇలా గ్రామీణ ప్రాంతాలు పైపుడు కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నారు. ఇలాంటి క్రమంలో 2022లో ఒక ఘనత సాధించడం జరిగింది. 2022లో భారతదేశంలో తొలిసారిగా గోవా రాష్ట్రం 100% తాగునీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉంది గోవా. తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా గుర్తింపు పొందిందండి. తెలంగాణలో ఇక్కడ మనకి మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఓకేనా మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ ఘనత అనేది సాధించడం. తర్వాత తెలంగాణతో పాటు ఇంకా హర్యానా రాష్ట్రం కానివ్వండి, గుజరాత్ రాష్ట్రం కానివ్వండి, దాంతోపాటుగా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ మిజోరాం రాష్ట్రం, దాంతోపాటుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ ఘనతను సాధించాయి. కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే పుదుచ్చేరి అంటే పుదుచ్చేరి అంటాం. పాండిచ్చేరి కానివ్వండి, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డైవ్ కానివ్వండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఇలా 100% తాగునీటి పైపుల ద్వారా అంటే కుళాయిల ద్వారా అందిస్తున్నటువంటి పైపుడు వాటర్ అందిస్తున్నటువంటి రాష్ట్రాలుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించబడడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం ఎప్పుడు వచ్చింది మనకు? అంతేకాకుండా అప్పుడే మనకి మరొక విషయం ఉందండి. జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా అదే సంవత్సరంలో ఏర్పాటు చేశారు 2019లో. ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి సిఆర్ పాటిల్ అండి. ఇదంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎవరంటే కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తుంది ఇలాంటి కార్యక్రమాన్ని. మరి ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి మనకి సిఆర్ పాటిల్ గారు యూనియన్ జలశక్తి మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. భగవంత్ మాన్ సింగ్ అనేవారు పంజాబ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక అంశాన్ని మనం ఈ సందర్భంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మనకి జనవరి 26 2025న మనకి ఒక భారత గణతంత్ర దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భారత గణతంత్ర దినోత్సవం నిర్వహించుకోవడం నేపథ్యం ఉంది జనవరి 26 2025న మరి న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నటువంటి మన భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారని చెప్పేసి అంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబయంతో వస్తున్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి జనవరి 26 2025న
మనకు న్యూఢిల్లీలో నిర్వహించబోతున్న భారత గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏముంది అంటే అట్లా వివిధ శకటాలని ఒక ట్యాబ్లెట్స్ అంటాం. ఇలాంటి వివిధ శకటాలని ప్రదర్శిస్తూ ఉంటారు రాష్ట్రాలు. ఈసారి మనకి ఏంటంటే 15 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అవకాశం వచ్చింది, శకటాలు ప్రకటించే అవకాశం. ఇందులో మనకు తెలంగాణకు రాలేదు ఈసారి. సో ఆంధ్రప్రదేశ్కు శకటాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇలాంటప్పుడు ఏం ఇతివృత్తం ఇచ్చారు? ఎవరు ఇస్తారు ఇతివృత్తం అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చింది. ఆ ఇతివృత్తం వచ్చేసేది ఇక్కడ ఏంటంటే స్వర్ణిం భారత్ వికాస్ ఔర్ విరాసత్. ఇతివృత్తం ఏంటంటే స్వర్ణిం భారత్ వికాస్ అండి. స్వర్ణిం భారత్ వికాస్ అండ్ వచ్చేసి ఔర్ విరాసత్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే స్వర్ణ భారతం అండ్ అభివృద్ధి పౌరసత్వం అని చెప్పేసి దీని ఇతివృత్తం అన్నమాట. స్వర్ణ భారతం కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభివృద్ధి ఒక పౌరసత్వం ఉండాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఇతివృత్తం అనేది కనబడుతుంది అనమాట. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇదనమాట మనకి ఈ శకటాల ప్రదర్శింపులో దీని శకటాల ప్రదర్శనలో ఇది ప్రధానంగా అక్కడ థీమ్ని మెయింటైన్ చేసినట్టు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మరొక అంశం ఉంది. ఈరోజు ఐఐటి బాంబే వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఐఐటి బాంబే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆవిష్కరణ చేశారు స్వదేశీయంగా. ఏంటంటే ఇక్కడ నీడిల్ ఫ్రీ అంటే ఇక్కడ ఎలాంటి సూది లేకుండా ఇంజెక్షన్ ఇస్తారనమాట. దాన్ని డెవలప్ చేశారు. దాన్ని షాక్ సిరంజీ అని చెప్పేసి అంటే ఒక ప్రత్యేకమైన సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నీడిల్ లెస్ లేదా నీడిల్ ఫ్రీ ఒక నీడిల్ లేకుండా షాక్ సిరంజిని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏదంటే ఐఐటి బాంబే. ఇట్లా మనకి ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీలో వాటి యొక్క ఆవిష్కరణల పైన మనకి అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మరొక అంతర్జాతీయ అంశం మనకు ఉందండి. ఏంటంటే ఇక్కడ బ్రహ్మపుత్ర డ్యామ్ అంటే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక బ్రహ్మపుత్ర నది పైన చైనా వాళ్ళు బ్రహ్మపుత్ర నది పైన ఒక పెద్ద డ్యామ్ని ఒక ఆనకట్టని అంటే ఒక పెద్ద డ్యామ్ నిర్మిస్తున్నారు, పెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు అనేది ఒక ప్రతిపాదన వచ్చిందనమాట. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా ఇది ఉందన్నమాట. ప్రపంచంలోనే చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ చైనాలోనే యాంగ్జీ నది పైన 3 గోర్జెస్ డ్యామ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఒక డ్యామ్గా ఒక జల విద్యుత్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మరొక బ్రహ్మపుత్ర నది పైన సో మరి చైనాలో బ్రహ్మపుత్ర నది పైన పర్టికులర్గా టిబెట్ ప్రాంతంలో మనకి ఇది ఏర్పాటు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఉందన్నమాట. మరి ఆ విషయం అనమాట. మరి టిబెట్లో ఈ చైనా వాళ్ళు నిర్మిస్తున్నటువంటి బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టుకి లేదా డ్యామ్కి సో సుమారుగా 13,700 కోట్ల డాలర్లు ఖర్చు చేయబోతున్నారు అని చెప్పేసి ఉన్నారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే టిబెట్లో మనకి బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారో అని చెప్పేసి అంటే ఇక్కడ సో యార్గాంగ్ జాంగ్బో అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక అంశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర నది పైన పెద్ద డ్యామ్ కడితే సో మనకి భారతదేశం అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే చైనా ప్రకటించిన అలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. అది దాని ద్వారా సో మనకి ఈరోజు ఈ న్యూస్ అనేది ఉందన్నమాట. ప్రస్తుతం అయితే చైనాలోనే ప్రపంచంలో అతిపెద్ద ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. అది 3 గోర్జెస్ డ్యామ్ అనమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా అతిపెద్ద డ్యామ్గా ఉంది. 3 గోర్జెస్ డ్యామ్ అనేది యాంగ్జీ నది పైన చైనాలోని యాంగ్జీ నది పైన నిర్మించారు. ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా డ్యామ్గా ఇది చైనాలోనే రికార్డు పొందడం జరిగింది. ప్రపంచంలోనే ఇట్లా రికార్డు పొందడం అయితే జరిగింది అనమాట. ఇది ఒక అంశం చూసుకుంటూ ఇక స్పోర్ట్స్ అప్డేట్లకి వెళ్దామండి. మరి ఆ స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే ఈరోజు అంటే ఎంసీసీ అంటామంటే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అని చెప్పేసి అంట. మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియాలో ప్రాంతం మెల్బోర్న్ అని చెప్పేసి అంట. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అంటే మెల్బోర్న్ ఈ మెల్బోర్న్ వేరే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అని చెప్పేసి అంట. ఈ క్రికెట్ క్లబ్ యొక్క విశిష్ట పురస్కారాన్ని ఒక ఆనర్ని పొందడం జరిగింది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క మనకి 2000 ఈ సంవత్సరంలో ప్రకటించారు, బట్ 2025 ఇవ్వబోతున్నారు. విశిష్ట పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరికి ప్రకటించడం జరిగింది? ఎంసీసీ విశిష్ట పురస్కారాన్ని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక సంస్థ వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే మనకి సచిన్ టెండూల్కర్ గారికి దీన్ని చేయడం జరిగింది అనమాట, ప్రకటించడం జరిగింది. సో మరి ఏంది దీని యొక్క నేపథ్యం ఎందుకని ఇవ్వడం జరిగిందంటే ఉందన్నమాట. ప్రజెంట్ కూడా అక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, మనందరికీ తెలుసు.
ఎంసీజీ అంటాం. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఉంటది. ఈ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్‌లో సచిన్ పైన ఒక రికార్డ్ ఉంది. ఏందంటే సచిన్ గారు మన 5 టెస్టులు ఆడారు. 5 టెస్టులు ఆడి 449 పరుగులు చేసిండనమాట. సో, ఇది కూడా ఒక రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ కాలేదు. అలాంటి నేపథ్యాన్ని సచిన్ టెండూల్కర్ గారికి ఈ అవార్డ్‌ని ప్రకటించడం జరిగింది. ఎంసీసీ విశిష్ట పురస్కారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. అండ్ అంతేకాకుండా సచిన్ ఈ క్రికెట్‌కి ఒక సేవలు చేసిన గుర్తుగా 2012 సంవత్సరంలోనే సచిన్ టెండూల్కర్ గారికి సో, ఆస్ట్రేలియా దేశం ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా పురస్కారాన్ని కూడా సచిన్ టెండూల్కర్ గారికి సో, ప్రదానం చేయడం కూడా జరిగిందనమాట. ఆ నేపథ్యం చూసుకోవాలి. సో, మనకు 2014 సంవత్సరంలో మన భారతదేశం అయితే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డ్‌ని సో, ఇవ్వడం జరిగిందనమాట. సచిన్‌తో పాటుగా ఈ అవార్డ్ అందుకున్న వారు సిఎన్ఆర్ రావు గారు గూడా ఒక శాస్త్రవేత్త గారు గూడా అప్పుడే ఇవ్వడం జరిగిందనమాట. ఆ నేపథ్యం గూడా మనం గత ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది ఈరోజు ఉన్నటువంటి మనకి డిసెంబర్ 28, 2024లో ఉన్నటువంటి సో, ప్రధానమైనటువంటి ఒక అంశాలనమాట. సో, మనం ఈరోజు ఎంసీసీ పైన డిస్కస్ చేశాం. చైనాలోని ఉన్నటువంటి డ్యామ్ పైన, ఐఐటీ బాంబే పైన డిస్కస్ చేశాం. సో, భారత గణతంత్ర దినోత్సవంకి ఇతివృత్తం ఏంటి డిస్కస్ చేసినాం. 100% తాగునీటిని కుళాయిల ద్వారా అందిస్తున్న రాష్ట్రం గురించి డిస్కస్ చేసినాం. సో, ఇలా కావేరి అని స్వదేశీ విమాన ఇంజిన్ తయారు చేసిన విషయం పైన డిస్కస్ చేసినాం. అంతరిక్ష ప్రయోగం పైన డిస్కస్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పైన కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో, మొత్తం ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. డిసెంబర్ 28, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇవి. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.